సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గురుగారు. వారితో మాట్లాడదాం. సోమవారం, శ్రావణ సోమవారం విశిష్టత ఏంటో పూర్తిగా గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మాయి. గురుగారు, శ్రావణ మాసం అంటే మేము ఎక్కువగా ఆడవారం అంతా అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం. వరలక్ష్మి వ్రతాలు, వాయనాలు, తాంబూలాలు ఇస్తుంటాం. గురుగారు, ఈ శ్రావణ సోమవారం కూడా అత్యంత పవిత్రమైంది, శీఘ్రంగా ఫలిస్తాలు అంటూ ఉంటారు. ఏంటి గురుగారు ఈ శ్రావణ మాసం సోమవారం విశిష్టత? శివకేశవులదా గురుగారు ఇది సంపూర్ణంగా శివ సంబంధితమైన వ్రతం. మరి మాకంతా అమ్మవారు. మాకంతా అన్నప్పుడు మీరు వేరు కారు. అర్ధనారీశ్వర తత్వంలో సగం ఇల్లాలు, మిగతా సగం ఎవరు? భర్త. కనిపించే రూపం పురుషుడు, అతడిలో ఉండే శక్తి స్వరూపము మహిళ. కనిపించే పురుషుడు ఏమి చేయలేడు. శక్తి ఏదైనా ప్రేరేపించగలిగితే ఆ పని చేయగలుగుతాడు. ఉదాహరణకి నేను నడుస్తున్నాను అని అబ్బాయి అంటాడు, భర్త అంటాడు. కన్నులు చూస్తున్నవి స్త్రీవాచకంతో చెబుతాడు. పాదములు నడుస్తున్నవి, పాదము నడుస్తున్నాడు అన్నడుగా. కళ్ళు చూస్తున్నాడు అన్నడుగా. చెవులు వింటున్నవి అనే చెప్పాలి, వింటున్నాడు అన్నడుగా. ఒక్కసారి ఆలోచన చేస్తే మనం చేసే ప్రతి పనులు కూడా స్త్రీవాచకంగా ఉంటాయి. కానీ అతడు, నేను, నా పేరు, ఇతడు వెళుతున్నాడు అని బాహ్యంగా ఉండే రూపాన్ని, ఆమె వెళుతున్నది, ఇలా కనిపించే రూపాన్ని మనం నిర్ధారణ చేస్తాం. కానీ లోన ఉండే ఆ పరాక్రమం అంతా కూడా శక్తి స్వరూపం. ఇక సోమవారం అనే విషయానికి వచ్చేస్తే, ముందు సోమవారం, ఆ తర్వాతే మంగళవారం కదా. సోమానక్తం దివాసాయం ప్రాతశ్చాన్నో నిపీయతి అద్యాతమింద్రవజ్రేణ భ్రాతృయం పాదయామసి. అన్నింటికీ వేదం సమాధానం. వేదంలోనే అన్ని ధర్మాలకు సంబంధించిన మూలాలు ఉంటాయి. అర్థాలు వేరుగా ఉండవచ్చును గాక. భాష్యకారులు సాయన భాష్యం అలాంటివి మనం చూసినప్పుడు వాటి అర్థాలు మరొక విధంగా కూడా ఉండవచ్చును గాక. సూక్ష్మాన్ని గ్రహించిన ప్రాచీనులు ఆ అర్థాలను మనకు వ్రతాల రూపంలో, పూజల రూపంలో అందరికీ అలా చెప్పలేం కాబట్టి ఇలా చెప్పారు. నభోమాసే ఎందువాసరే అని ఇంకో ప్రమాణం చెప్పారు. ఏమి? నభోమాసము అంటే శ్రావణ మాసం, ఇందువాసరం అంటే సోమవారం. ఏమి? ఇలా ఎందుకు చెప్పారు? అసలు సోమవారం నాడు శివారాధన ఎందుకు చేయాలి? ఎందుకంటే సోమవారానికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు మనఃకారకుడు. 12 రాశుల చక్రంలో కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. మనస్సును ప్రభావితం చేసేది రాశి, శరీరాన్ని గుర్తించేది, ఇలా ఉంటాడు అని చెప్పేది, శరీరాన్ని నియంత్రించేది లగ్నం. ఇది జ్యోతిష సంబంధితమైనటువంటి సమర్థన. ఈ శ్రావణ మాసంలోనే కర్కాటక రాశిలో సూర్యుడు ఉండే కాలం ఉంటుంది. అంటే సూర్యుడైనటువంటి శరీరము, చంద్రుడైనటువంటి మనస్సు రెండు ఈ మాసంలోనే ఒకే చోట కూరే అవకాశం ఉంటుంది. సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు. అలా ఆ కదిలికలకే మనం సంక్రాంతి, సంక్రమణం, ధను సంక్రాంతి అని చేస్తూ ఉంటాం. ఈ శ్రావణ మాసంలోనే సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ కర్కాటక రాశిలో శ్రవణ నక్షత్ర సంబంధంగా అన్నప్పుడు మకరం అవుతుంది. కానీ కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, మనస్సు. శివుణ్ణి ఎందుకు పూజించాలి మళ్ళీ అడుగుతారు. కాలేజీ పిల్లలు, యంగ్స్టర్స్ అందరూ కూడా మీరే కదా. కాబట్టి ఏమడుగుతారు? ఎందుకు చేయాలండి ఆ విగ్రహం మీద నీళ్లు పోస్తే వచ్చేది ఏమిటిటా అంటూ ఉంటారు. చాలా ఉంది. ఎలా అంటే, ఈ శివుడు చంద్రుడిని తన శిరస్సులో అలంకరించుకొని ఉన్నాడు. శివుడు చంద్రుడు కదా, నెలవంక. ఆయన చంద్రచూడు అని పిలుస్తూ ఉన్నాం. ఈ భూమి గుండ్రంగా ఉంది, శివుడికి ప్రతీక. ఈ భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రగ్రహం శివుడి శిరస్సున ఉండే చంద్రగ్రహానికి ప్రతీక.
ఈ భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి, సెంట్రల్ గ్రావిటేషన్ పవర్, అది గణపతికి ప్రతీక. కాబట్టి మనం గణపతి మంత్రాన్ని సర్వజనమే వశమానయ వశమానయ, కూర్చోండి కూర్చోండి అంటూ ఉంటాం. గణపతిని కూర్చోబెట్టారా, ఆకర్షణ శక్తి. అది లేకపోతే మనం గాల్లో తెలిపోతాం. ఈ భూమి మీద వర్షం, ప్రకృతి, నేచర్, ఆ కారణంగా చెట్లు చేమలు మొలకెత్తితే వాటిని మనం పార్వతి, ప్రకృతి, నేచర్ అని పిలుస్తూ ఉంటాం. కొన్ని కులాలలో, వర్గాలలో, మతాలలో, ముఖ్యంగా సంచార జాతులలో, లంబాడ మొదలైన జాతులు మనం గమనిస్తే ఈ శ్రావణ మాసంలో వాళ్ళు ఒక చిత్రమైన వ్రతం చేస్తారు. పాలికలో మట్టి పోసి నవధాన్యాలు వేసి అవి మొలకెత్తే విధంగా, అంకురించే విధంగా ఏర్పాటు చేస్తూ వివాహం కాని అమ్మాయిలు వాటిని 7 రోజులు సంరక్షణ చేస్తారు. లావణి, ఫేణి అనే వాళ్ళ ఆ వస్త్రాలు వేసుకొని సప్తమి నుంచి పౌర్ణిమ వరకు వాళ్ళు ఒక వ్రతం చేస్తారు ప్రత్యేకంగా. కాబట్టి ఈ శ్రావణ సోమవారాలలో శివారాధన చేస్తే వివాహం కానటువంటి వారికి శీఘ్రమే వివాహం అవుతుంది. శివుడు ఇతర దేవతల్లాగా కాకుండా తన సగం శరీరాన్ని ఆవిడకి ఇచ్చి ఉన్నాడు. అర్ధనారీశ్వరుడు అంటే శివుడే, దూరంగా పెట్టలేదు. ఆవిడని మళ్ళీ ఎవరో తీసుకుపోతే వెంటాడి వాడిని చంపేసి తెచ్చుకునే వైష్ణవ కథలు కాదు ఇక్కడ. అక్కడ ఏదో లక్ష్మీదేవి అలా ఇక్కడ లేదు. ఆయనలోనే సగం. ఆయన వెళుతున్నాడు, ఆవిడ వెళుతూనే ఉంటుంది. ఆవిడ వెళ్తుంది, ఆయన వెంటే ఉంటాడు. ఎంత గొప్పది నీడలాగా అర్ధనారీశ్వర తత్వం. కాబట్టి వివాహం అయిన దంపతులు వాళ్ళిద్దరి మధ్యన పొరపచ్చాలు రాకుండా ఉండాలంటే, మాట పెరగకుండా ఉండాలి అంటే, నేనేదో సరదాగా ఒకసారి తమలపాకుతో ఇలా అంటే ఆవిడ లోనికి వెళ్ళి ఆవిడ దగ్గర చాలా పెద్ద ఆయుధం ఉంటుంది, రోకలి బండ, అది తెచ్చి కొట్టేస్తా అంటే అలా కాకూడదు. మాట అర్థంలాగా ఉండాలి. 3 పెళ్ళాలు మాటకి ఓ అర్థం ఉంటుంది. ఏ అర్థం లేకుండా సౌండ్స్ చేస్తే కూడా సౌండ్స్ అర్థం లేకుండా వచ్చింది అనే అర్థం ఉంటుంది కదా. కాబట్టి వివాహం అయిన దంపతుల మధ్య గొడవలు లేకుండా ఉండడం కోసం శ్రావణ సోమవార వ్రతం చెయ్యాలి. 16 వారాల పాటు చెయ్యాలి. ఏ పురాణంలో ఉందండి చెబుతున్నారు? స్కాంద పురాణంలో ఉంది. అలాగే వివాహం కానటువంటి కన్యకలు, పార్వతీదేవి ఈ మాసంలోనే అరటి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసింది. కాబట్టి శివుడే దిగి వచ్చాడు, వివాహం చేసుకున్నాడు. మీనా హిమవంతుల కుమార్తె పార్వతి ఇదే మాసంలో అరటి చెట్టు కింద. కాబట్టి వివాహం కానటువంటి బాలికలు ఈ శ్రావణ సోమవారాల కథలు వింటూ వాళ్ళు శివాలయం వెళ్ళి ఓం నమ శివాయ అంటూ చక్కెర పొడితో అభిషేకం చేస్తే వాళ్ళకి శీఘ్రమే వివాహ యోగం సిద్ధిస్తుంది. మంచి డ్రైవర్ దొరుకుతాడు. చేతిలో ఒక కీ పట్టుకొని ఎప్పుడు ఆ అమ్మాయి, అలాంటి అమ్మాయిలకి మెడలో వేసే మంగళసూత్రం మధ్యలో ఒక విజిల్ కూడా వెయ్యాలి. ఆవిడ ఆ విజిల్ తీసుకుని ఇలా అనగానే వచ్చేస్తాడు, ఎక్కడికి వెళదాం అంటాడు, అనుకూలుడైన భర్త లభిస్తాడు అని తమాషాగా చెప్పుకున్నా శాస్త్రం ఏం చెబుతుంది అంటే మొగుడు పెళ్ళాల మధ్యన ఎప్పుడు మాట పెరగకూడదు. వాటితో కలిసి ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. అలా ఉండాలి అంటే శ్రావణ సోమవార వ్రతం చెయ్యాలి. ఇది విషయం. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురువు గారు. శ్రావణ సోమవారం గురించి చాలా క్లుప్తంగా వివరించినందుకు నమస్కారం గురుగారు. కృష్ణార్పణం.